హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ఇప్పుడు ఇంకొక నియోజకవర్గానికి సంబంధించి అది నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ విశాఖపట్నానికి సంబంధించి 15 నియోజకవర్గాలు ఉండగా అందులో 11 నియోజకవర్గాలలో కూటమి గెలవబోతుంది. 2 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కీన్ కంటెస్టెంట్లో 2 ఉన్నాయి. ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చూసుకుంటే ఓవరాల్గా రివ్యూ అంటే విశాఖపట్నంలో 2014లో గెలిచారు మన టీడీపీకి సంబంధించిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు గెలవబోతున్నారని చెప్పేసి అందులో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇది పల్స్ టుడే వాళ్ళు చూద్దాము. సో నేను మొత్తం ఓవరాల్గా ఇందులో ఉన్న ఏరియాస్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా మొత్తం 15 సీట్లలో 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వీళ్ళు. అది కూటమికి 12 అండ్ వైఎస్ఆర్సీపీకి 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం చూసుకుంటే అయితే ఇక్కడ ఓవరాల్గా ఎల్లో జెండాలు మన రెడ్ కలర్ జెండాలు ఎక్కువ కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. పల్స్ టుడే వాళ్ళకి సంబంధించి అన్నిట్లలో మ్యాక్సిమం ఆఫ్ ద ప్లేసెస్లలో టీడీపీకే ది బెస్ట్ ఇచ్చారు. కానీ ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలిచింది అనేది చూద్దాం. అరకులో గెలిచింది, మాడుగులలో గెలిచింది, పాడేరులో గెలిచింది, అంతే. ఇంకా ఈ 3 స్థానాలు మించి ఇంకా ఏ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీకి అసలు ఛాన్స్ కూడా లేదు అని చెప్పేసి పల్స్ టుడే సర్వే సంస్థ వాళ్ళు తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది చాణక్య ఎక్స్కి సంబంధించి ఇంకొక స్ట్రాటజికల్ సర్వే అని చెప్పొచ్చు. ఇందులో మనం చూసుకుంటే చాలా మటుకి కీన్ కంటెస్టెంటే ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనం ఇక్కడ ఈ సర్వే పరంగా చూసుకుంటే 11 సీట్లు వచ్చే అవకాశం ఉంది కూటమికి. ఓన్లీ ఒకటంటే ఒక సీటు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా నోటా కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి 3 స్థానాలు ఇచ్చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా ఎక్కడ చూడండి కీన్ కంటెస్టెంట్ అనే ఉంది ఎక్కువ. మీరు ఇక్కడ చూడొచ్చు 3 కీన్ అనే ఉంది, 1 4 5 6 ఆల్మోస్ట్ ఒక 8 వరకు కీన్ కంటెస్టెంట్ అనే ఉంది. కానీ అక్కడ గెలిచే ఎడ్జ్ మాత్రం జనసేనకి, టీడీపీ, జనసేన, టీడీపీ అంటే సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి అసలు ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గరనే ఈ ఒక్క స్థానం, అది కూడా అరకు వ్యాలీలో మాత్రమే ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే అక్కడ నియోజకవర్గానికి సంబంధించి అరకు వ్యాలీలో ఒక్క దగ్గరనే ఒక్క ప్లేస్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలవబోతున్నారు. మిగతా అన్ని ప్లేస్లలో క్లీన్ స్వీప్ మొత్తం టీడీపీకి తీసుకెళ్ళిపోయిందని అయితే చాణక్య ఎక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకో స్ట్రాటజికల్ సర్వే చూద్దాం. సో ఇది వచ్చేసి మొత్తం ఓకే. సో 15 సీట్స్లలో ఆయన మొత్తం ఇక్కడ 7 ఇవ్వడం జరిగింది. ఇంకో షీట్లో ఇంకొక ఎన్ని ఇచ్చారో తెలియదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 0 ఇచ్చారంటే ఖచ్చితంగా మొత్తం క్లీన్ స్వీప్ అనేది తెలుసుకుంది. 15 సీట్స్కి 15 సీట్స్ మొత్తం విశాఖపట్నంలో మన టీడీపీకే వచ్చినాయని తెలుస్తోంది. ఇంకో సర్వే ఇది చూద్దాము. స్మార్ట్ పోల్. ఈ స్మార్ట్ పోల్ సంస్థకి సంబంధించి చూస్తే విశాఖపట్నంలో 15 సీట్స్ ఉంటే 3 నుంచి 4 వైఎస్ఆర్సీపీకి, 11 నుంచి 12 సీట్ల వరకు కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనైతే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సర్వే చూద్దాం. ఇందులో కూడా అంతే, లైక్ మ్యాక్సిమం 11 సీట్లు ఎన్డీఏ కూటమికి అండ్ వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు. ఆ 4 సీట్లు ఎక్కడ వచ్చాయి ఏంటనే చూద్దాం. విశాఖపట్నం సౌత్లో వచ్చింది, మాడుగులలో వచ్చింది, అరకు వ్యాలీలో వచ్చింది, పాడేరులో వచ్చింది, అంతే. ఈ 4 సీట్లు తప్పించి మిగతా అన్నిట్లలో మొత్తం టీడీపీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో చూసారు కదా, ఓవరాల్గా ఈ 6 సర్వేస్లలో చూస్తుంటే ఇదైతే మొత్తం క్లీన్ స్వీప్స్, టీడీపీ మొత్తం ఉన్న సీట్లన్నీ తీసుకెళ్ళిపోయింది. కొన్నిట్లలో అయితే 0 వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి వైజాగ్లో. మరి చూడాలి నిజంగానే ఈ సర్వేస్ ఎంత మటుకు నిజం అవుతాయి ఏంటని తెలుసుకోవాలంటే June 4 వరకు వెయిట్ చేయాల్సిందే.